ఇంటర్నెట్ మరియు కేబుల్ టీవీ ఆపరేటర్లు మన అసోసియేషన్ తరపున తలపెట్టిన మహా ధర్నాలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మా విజ్ఞప్తి అని కోరారు। ఈ ధర్నాకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలి, ప్రతి ఒక్క ఆపరేటర్ బాధ్యతగా తీసుకొని మీకు వీలైనంత ఎక్కువ మందిని తీసుకొచ్చి ధర్నాలో పాల్గొనండి అని పేర్కొన్నారు। మీతో పాటు స్లోగన్స్ తో కూడిన బ్యానర్స్, ప్లకార్డ్స్ తెచ్చుకోండి అని తెలియజేశారు। గవర్నమెంట్ కి మన బలమేంటో తెలియచేయాలి। ఇప్పటికే తీవ్రంగా చాలా నష్టపోయాం మరియు శ్రమ సమయం వృధా అయింది। ఎన్నోసార్లు అసోసియేషన్ తరపున ఫైబర్ కట్ ఆపమని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ని ఎంత అభ్యర్థించినా ఆ ఫైబర్ కట్ ఆపలేదు। ఇక ఉపేక్షించేదే లేదు। ఇప్పుడు ఇదే మంచి అవకాశం, మిస్ అవ్వకుండా ధర్నాని తీవ్రతరం చేయాలి। గవర్నమెంట్ హామీ ఇచ్చేంత వరకు దయచేసి మీరు పెద్ద సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని అభ్యర్థిస్తున్నాం। ఈరోజు నగరంలో కేబుల్ ఆపరేటర్స్ ప్రభుత్వం ఒక వైఖరితోని చాలా నష్టపోయారు, కష్టాల్లో ఉన్నారు। రామంతపూర్లో కృష్ణాష్టమి నాడు జరిగినటువంటి ఒక దుర్ఘటనతో సడన్గా ప్రభుత్వము కేబుల్స్ని కట్ చేయటము, కేబుల్ ఆపరేటర్స్ని వాళ్ళు బాధ పెట్టడము, వాళ్ళని దాదాపు ఈరోజు వాళ్ళకు ఉపాధి కలగించకుండా ఒక పరిస్థితి క్రియేట్ చేశారు। రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 1,50,000 మంది కేబుల్ ఆపరేటర్లు ఉంటారు, మళ్ళీ వాళ్ళ కింద పనిచేసేటటువంటి సిబ్బంది। కానీ ఇది ఒక చిన్నపాటి ఇండస్ట్రీ, దీంట్లో ఒక 5 నుంచి 10 లక్షల మంది దీని మీద బతికే ఒక కుటుంబాలు ఉన్నాయి। కాబట్టి ప్రభుత్వము ఈ కఠిన నిర్ణయం తీసుకునే బదులు వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది। మీరు వారికి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక ఈ కేబుల్ ఆపరేటర్స్కు వాళ్ళ సర్వీసెస్ వినియోగుల దాకా పోవడానికి ఒక మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది। కర్ణాటకలో నాకు తెలిసినంతవరకు అక్కడ ఆప్టిక్ ఫైబర్ సంబంధించినటువంటి ఒక కనెక్షన్స్ కేబుల్ ఆపరేటర్స్కి ఇచ్చి వాళ్ళ దగ్గర రెంట్స్ కలెక్ట్ చేసి వాళ్ళకు చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు। అదే పరిస్థితిలో ఇక్కడ తయారై ప్రభుత్వమే తన ఒక టీ హబ్తోనో ఇంకేతోనో ఈ ఆప్టిక్ ఫైబర్ని తీసి అటువంటి ఒక ఫెసిలిటీ ఆపరేటర్స్ కలిగిస్తే డెఫినెట్గా కేబుల్ ఆపరేటర్స్కు కొద్ది గొప్ప వాళ్ళకు లాభం అవుతుంది। కానీ ఇప్పుడు అసలే నష్టాలు ఉన్నారు కేబుల్ ఆపరేటర్స్, మరి దీంతోపాటు వాళ్ళు ఇంకా నష్టాలు వెళ్ళిపోతున్నారు, ఉపాధి కోల్పోతారు। లక్షల మంది బతికేటటువంటి ఈ కేబుల్ ఆపరేటర్స్ని ప్రభుత్వం ఆదుకోవాలి। ప్రభుత్వ నిర్ణయము ఇది అనాలోచిత నిర్ణయము, వాళ్లకు ప్రత్యామ్నాయం చూపెట్టిన తర్వాత ఇటువంటి చర్య తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను। మరి రేపు జరగబోయేటటువంటి ఇందిరాబాద్ ధర్నాలో భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది। కేబుల్ ఆపరేటర్స్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాను। జరుగుతుంది మీకు తెలుసు, ఇది ఈరోజు నిన్న స్టార్ట్ అయింది కాదండి, ఆల్మోస్ట్ నియర్ బై 2 months అవుతుంది, 2nd month అండి ఫైబర్ కటింగ్। మేము చాలా నష్టపోతున్నాము। ఎగ్జాంపుల్ మేము ఎంత నష్టపోతున్నాం మా విషయం పక్కన పెడితే నిన్న సెక్రటరియట్ కూడా వర్క్ ఆగిపోయిందండి। దేనివల్ల అండి? ఇంటర్నెటే కదా, ఆ ఇంటర్నెట్ లేకపోతే ఎట్లా నడుస్తుంది? ఏ సంస్థ నడవదండి, ప్రతి సంస్థ ప్రతి ఇండస్ట్రీ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా సరే వితౌట్ ఇంటర్నెట్ మీకు ఛాన్సే లేదు। నెట్ అనేది కంపల్సరీ అండి, అందరికీ ఉండాలి। వాళ్ళు చెప్పే ఫైబర్ కట్ చేస్తున్నారు, ఓకే మేము కూడా అగ్రి, దానికి టైం ఇచ్చినా అంటున్నారు, రాంగ్ అండి, అది టైం అది మేలో మాట్లాడాం, మేము అది చెప్పారు, మేము తీస్తున్నాము, వాళ్ళు చెప్పినట్లు బంచింగ్ మేము 15 feet అంటున్నారు, మేము 100% 15 feet అబోవ్ కట్టినాం, మేము బంచింగ్ అన్నారు, బంచింగ్ చేసినాం। నిన్న మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయండి, బంచింగ్ అయిన తర్వాత కూడా కట్ చేసిరండి, అబోవ్ 15 feet ఉన్న తర్వాత కూడా కట్ చేస్తున్నారండి। వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే, ఫైబర్ కటింగ్ దేనికి? మీరే అన్నారు బ్యూటిఫికేషన్ అని, అదే బ్యూటిఫికేషన్ చేస్తున్నాం కదా, చేస్తున్న తర్వాత కూడా వాళ్ళు కట్ చేస్తున్నారు। ఇంకోటి సార్, ఇమ్మీడియట్లీ అన్న ఇట్లా చిట్కేంగా అయిపోతారు। 35 years నుంచి ఈ ఇండస్ట్రీ ఉంది, 35 years ఇదే కాదు, ఏదన్నా సరే ఒక సిస్టమ్ ఉంది, సింగిల్ డేలో, సింగిల్ మంత్లో, సింగిల్ ఇయర్లో చేంజ్ అవుతుందండి। 35 years ఉన్నది సిస్టమ్ ఒకటేసారి చేంజ్ చేయలేము, అది మీ ఓన్ బిజినెస్, మీ ఇంట్లో మీ కంపెనీలో పెట్టుకునేదే చేంజ్ కాదు, ఇది రోడ్డు మీద ఉన్న బిజినెస్ ఇది। అండ్ అండర్ గ్రౌండ్ విషయానికి వస్తే మేము అండర్ గ్రౌండ్ వేయడానికి రెడీ ఉన్నాము, పోల్స్ పర్మిషన్ ఇస్తే పోల్స్ వెళ్ళడానికి రెడీ ఉన్నాము। ట్యాక్స్ అంటున్నారు, ట్యాక్స్ పే ఆల్రెడీ మేము GST కడుతున్నామండి, IT పే చేస్తున్నాము, అది ట్యాక్సే కదా। మేము ఇప్పుడు ప్రీవియస్లో అంటే మేము కలెక్ట్ చేసి మేము తీసుకుంటుండే ఫండ్స్, వాట్ ఎవర్ ప్రాఫిట్ మేము మా ఎంఎస్ఓ కూడా పే చేస్తున్నారండి। ఆల్ ఎంఎస్ఓస్ వితౌట్ GST వితౌట్ ట్యాక్స్ ఎవరు లేరండి, ప్రతి ఒక్కళ్ళు లీగల్గానే ఉన్నారు। బట్ వీళ్ళు చేసే పనే ఇల్లీగల్ అండి, అదొక్క రీజన్ అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఎలా కట్ చేయాలని చూస్తున్నారు। నాకు తెలిసేదండి ఈ సంస్థ
ఇప్పుడున్న కొంతమంది పెద్దలు స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళ కోసమనే మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని మేము అనుకుంటున్నామండి. ఇదైతే కన్ఫర్మ్ అండి. సార్ ఓపెన్గా పేపర్లో వచ్చిందండి తిరుపతి రెడ్డి గారు. ఎవరండి అతను? మన స్వయాన సీఎం గారి సొంత బ్రదర్. అట్లానే ఇంకో పేరు కూడా ఉందండి, అదైతే కన్ఫర్మేషన్ అతను పేపర్లు ఇవ్వలేదు. బట్ తిరుపతి రెడ్డి గారు అయితే డైరెక్ట్ ఇచ్చారు, టీ ఫైబర్ స్టార్ట్ చేస్తున్నాను. మాతో స్టార్ట్ చేయండి సార్, మాతో స్టార్ట్ చేయండి. మేము ఉన్నాం కదా. మీరు హైదరాబాద్ అంతా ఫైబర్ కట్ చేస్తున్నారు, మీరు వచ్చి స్టార్ట్ చేసి ప్రతి ఒక్క హైదరాబాద్లో కనెక్షన్ ఇన్నికి 10 years టైం పడుతుంది. అదేమి 1 day 1 monthలో అయ్యే పని కాదు. అది వాళ్ళకి ఆ నాలెడ్జ్ కూడా లేకుండా మొత్తం స్టేట్ అంతా సార్ నిన్న మీకు తెలిసిందో లేదో సార్, పెట్రోల్ పోసుకొని ఆయన తలగబెట్టుకుంటుంటే ఆపారు చాలామంది ఆపరేటర్లు, రోడ్డు మీద ఉన్న వాళ్ళు. నిన్న మళ్ళీ పోలీసులతో కొట్టించారు సార్. నిన్న మా ఎంప్లాయీస్ని బట్టలు వాతలు ఇంత పడ్డాయి పాపం అతనికి. పోలీస్ స్టేషన్ మీద కూడా పోయి మేము దాడి కూడా చేయలేదు, రిక్వెస్ట్ చేసినాం. ఎందుకు కొట్టారని అడిగితే సారీ అని చెప్తున్నారు. కొట్టడం కూడా సారీ అని చెప్తే అయిపోతుందా సార్? బంగారాలు గిరి పెట్టుకొని దందా చేస్తున్నాం సార్ ఇప్పుడు. మేమైతే చాలా లాస్ ఉన్నామండి. మేమైతే ఇప్పుడు ఫ్రీ ఉన్నాం, కానీ ఒక 20 days బ్యాక్ అయితే చాలామంది ఆపరేటర్లు చాలా డిసప్పాయింట్ అయ్యారండి. బట్ మీ మీడియా త్రూ కొంచెం మీరు ప్లే చేసి మీరు ఈ న్యూస్ని కొంచెం బయట స్ప్రెడ్ చేయండి, మా రిక్వెస్ట్ మీకు. అంతే సార్.